బాబాయ్ మీ పేరు? బాబాయ్ నా పేరు, నా ఊరు పెదపరిమి, నా పేరు బెల్లంకొండ శేషారావు. అర్థమైందా? మా రాజధాని ప్రాంతం. రాజధానికి ఒక 5 కిలోమీటర్లు ఉన్నాం. ఏంటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నివాసం సంబంధించి అయితే శంకుస్థాపన చేయబోతున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు ఆల్రెడీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ రాజధానిలో ఇల్లు కట్టుకోవడం? అక్కడే మనకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు. అర్థమైందా? ఎక్కడో కుప్పంలో ఉందన్నారు. సరే, ఏదేమైనా దగ్గరలో ఉండటం కోసం అది అర్థమైందా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే కరకట్ట మీద ఉంటే అర్థమైందా, ఇదంతా వాళ్ళకి వాళ్ళది ఎవరితో పెట్టుకున్నాడు, ఊరికి తీసుకున్నాడు ఇతను అని కొంచెం అతని మీద ప్రాపగాండ చేశాడు చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి. ఇది కూల్చారు కదా ప్రజావేదిక కూలవాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? ప్రజావేదిక కూల్చిన కాడి నుంచే ఇతనికి పతనమైంది. ఆ కోలకుండా ఉంటే ఇతను రాజధాని అమరావతి జోలి కానీ, పోలవరం జోలి కానీ, ఉచిక జోలి పోకుండా ఉంటే ఇతను మంచి లబ్ధి పొందేవాడు. వీళ్ళందరికీ ముద్దులు పెట్టి గుద్దులు గుద్ది అన్ని కులాలని నాశనం చేసి ఆడబెట్టి వేలాది కోట్లు, లక్షలాది కోట్లు రూపాయలు గటించి హాయిగా ఆడ కూర్చొని ఇప్పుడు వీళ్ళందరినీ, పోలీసు వాళ్ళందరినీ బట్టలోడదీస్తాం, గుంటూరు జిల్లా వాళ్ళని కోచేస్తాం, అవతల ప్రకాశం జిల్లా వాళ్ళకి ఇళ్లలోంచి లాక్కొస్తాం అంటాం. తప్పు అది చాలా తప్పు మాట్లాడటం. ఏదైనా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకోవటం, ఆయన నివాసం ఉండటం, 29 గ్రామాల వాళ్ళకి 30,000 మంది చిల్లరుండారు. వాళ్ళందరికీ ఆశాజనకంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకొని భయం లేకుండా అందరికీ ఏళ్ళ కూడా మళ్ళీ పోద్దేమో, మా పిల్లలు అంతా ఆగమైపోతారేమో, పొలమంతా ఇచ్చాము అన్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు ఇటు కట్టుకుంటే అందరూ సురక్షితంగా ఉండవచ్చని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఇంకా 5 పిల్లలు అసలు ఎదురులేదు ఇతనికి. 5 పిల్లలు ఇతనికి ఎదురులేదు. చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇప్పుడు అంతా పోషిస్తుంది, లైన్లో పెట్టింది. ఇతను 3 ఏళ్ళు ఒక 1000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఒక గంటలో ఈయన 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చేసింది. ఒక రోజుతో 4,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇతను ఇటం మళ్ళీ 10 ఏళ్ళు పట్టేది. అర్థం కాదు. అమరావతి ప్రాంతం ఈయన వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? లేదంటే అమరావతి రాజధాని ఉంది, చెట్లు, గేదెలు తిరగడానికి కూడా అవకాశం లేని అడవి. ఆ అడవిని చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ శుభ్రం క్లీన్ చేసి ప్రజలంతా హాయిగా తిరిగేటట్టు చంద్రబాబు నాయుడు ఈ రైతులందరికీ ఆశాజనకంగా ఉండేటట్టు, రాజధాని ఎక్కడికి పోదు, రాజధాని ఇక్కడే ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా ఇల్లు ఇక్కడే కట్టుకుంటానంటున్నాడు కాబట్టి, అంతకుముందు ఏడే కడదామంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా శుభ్రంగా ఉంది. ఇంకా 2 సంవత్సరాల్లో రాజధాని మామూలుగా ఉండదు, సింగపూర్ అయిపోద్ది అనమాట. సింగపూర్ అయిపోద్ది, ఆలోచన ఇచ్చే ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు అదే పద్ధతిలో ఉన్నాడు. దాన్ని కోరుకుంటున్నాం. శంకుస్థాపన చేసి వదిలేస్తారా ఏదో ఫార్మాలిటీకి, లేదంటే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటారా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్ట్ తీసుకున్నారు ఇంతని. వాళ్ళు శుభ్రంగా ఇల్లు కట్టి చంద్రబాబు నాయుడికి శుభ్రంగా అలా తాళశవులు ఇస్తారు. ఎలాంటి రిస్క్ లేదు. చంద్రబాబు నాయుడు కట్టేది కాదు, లోకేష్ కట్టేది కాదు, మేము చూసేదే. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని శుభ్రంగా అన్ని విధాలు ఎలా అయితే చేయమన్నారో అలా చేసి ఇస్తారు. అంతా ఇక్కడ ఇల్లు కడతారు, మొత్తం ప్లాట్లు ఇస్తారు, ఎక్కడ చెట్టు లేదు, అన్ని స్తంభాలు వేసి రాత్రి పొగులు రాత్రిలాగా ఉంటది. ఆలోచించే ప్రశ్నే లేదు. అది అంటే మరి చంద్రబాబు నాయుడిని ఇంత ముందు ఆంధ్రాలో ఇల్లు లేదు, అద్దె కొంపలో ఉంటున్నాడు, లేదంటే హైదరాబాద్ నుండి వచ్చి ఉంటున్నాడు, సొంత రాష్ట్రంలో ఇల్లే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇల్లు ఉంది సొంతంగా అని చెప్పి ఈ విధంగా అనేవారు కదా. అంటే నేను ఇక్కడే ఉంటాను, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటాడో తెలియదు అని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఇతను. అర్థమైందా? ఆల్రెడీ ఏరే వాళ్ళు ఇల్లు ఇస్తే కరకట్ట కింద ఇల్లు ఇస్తే లింగమనేని వాళ్ళు ఇల్లు ఇస్తే వాళ్ళు ఊరికి ఎంత లంచం జంగి పెట్టే వాళ్ళకి ఏమిస్తే ఇచ్చారో నీకు ఇల్లు అని అతని మీద అపవాదులు వేశాడు. అపవాదులు వేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా మేము అంటుకోలేదండి, ఆయన ఉండటానికి ఇచ్చాము అని చెప్పుకొచ్చారే కానీ వాళ్ళు మాకు అది ఇస్తే ఇచ్చారని వాళ్ళు చెప్పలా, ఈయన చెప్పలా. ఆల్రెడీ ఇతన్ని ఇంట్లోంచి ఏ కాడికి ఎల్లగొట్టాలని మొత్తం రౌడీలను తీసుకొచ్చాడండి. రౌడీలను తీసుకొచ్చి బజారంతా ఎల్లకలు చేసి గోలగోలు చేశారుగా. చంద్రబాబు నాయుడిని ఇంట్లోంచి బెల్లగొట్టాలని ప్లాన్ చేశారు. మామూలు వాళ్ళు కాదు వీళ్ళందరూ. ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే, దాన్ని కూల్చినోడు ముందు ఆర్కే. అర్థమైందా? అతని మాట చెమట్లా. ఆర్కే ప్రజావేదికని కూల్చడానికి కారణమే మెయిన్ ఆర్కే. అది అతన్ని కూడా ఇంతవరకు ఆయన ఏమనలా, ఎవరిని ఏమనలా. అందరికీ తెలుసు ఎవరెవరు మొత్తం నాశనం చేస్తుంది, ఎవరెవరు గొల్ల చేస్తుంది. అయితే రాజధాని 3 సంవత్సరాల్లో తీర్చిదిద్దుతారు. ఇంకా 2 ఫిరుళ్ళు వస్తాడు.
ఇంకా రాజధాని అమరావతికి తిరగలేదు. ఇదే సింగపూర్ అవుతుంది. 2 పీరియడ్లో ఆయన వస్తా అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో నేనే వస్తాను 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా అంటున్నారు. 30 ఏళ్ల పాటు ఉంటానని ఎందుకు చెబుతున్నాడంటే ఈ పోలీస్ వ్యవస్థ ఇబ్బంది పెడుతుందని ఆలోచనతోటి నేను వస్తాను, మా గొడ్డలోడు తెస్తా అంట. గుంటూరు జిల్లా వాళ్ళకి పీకలకు వస్తారంట, ప్రకాశం జిల్లా వాళ్ళకేమో పక్కలు బాగా కొడతారంట లాక్కొచ్చి. అది చేయటం మంచిదే. అది చంద్రబాబు నాయుడికి ప్లస్, వాడికి మైనస్. అది జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేశాడు. అది అతను ఎన్నాళ్ళు ఉండగా దాన్ని పూడ్చుకోలేడు. అదండి మాది అమరావతి రాజధాని. జై అమరావతి. సరే, ఎలా ఫీల్ అవుతున్నారు? వెలగపూడిలో మీ గ్రామంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీ ప్రాంతంలో ఇల్లు కట్టుకోబోతున్నారు. శంకుస్థాపన కార్యక్రమం కూడా అయిపోయింది. సార్ 5 సంవత్సరాల నుంచి బాబు గారికి రాజధానిలో ఇల్లు లేదు, ఎక్కడో హైదరాబాద్లో నుంచి పరిపాలన ఇస్తున్నాడు, ఇల్లు లేదు అని చెప్పి వ్యవసాయాలు చేశారు. జగన్ గారు ఇల్లు కట్టుకున్నారు, ఏడే ఉంటున్నారు, రాజధాని ఇదేనని చెప్పారు. ఎలక్షన్ 19లో అటు ఉండలేదు, ఏమీ లేదు, బెంగళూరులో ఉంటున్నాడు పోయి. ఇప్పుడు బాబు గారిని అంటానికి లేదు. ఇక 5 ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఫుల్ హ్యాపీ అందరూ. మీ అందరికీ మంచి భరోసా వచ్చినట్టేనా? మరి అంతే కదండి. బాబు గారు మరి ఎలగపూడి గ్రామంలో చుట్టూ రైతుల మధ్యలో ఇల్లు కట్టుకుంటున్నాడు. అతను మళ్ళీ ఆడో తాడేపల్లిలో ఉండి బెంగళూరులో వారం రోజులు ఉండి ఒక రోజు 6 రోజు అక్కడికి వచ్చి యాక్షన్ చేస్తున్నాడు. మరి రైతుల మధ్యలో ఇల్లు కట్టుకుంటున్నాడు. బాబు గారిది నిజమైన పరిపాలన, వ్యక్తిత్వం గల మంచి. నిజంగానే కట్టుకుంటారా లేదంటే ఏదో ఫార్మాలిటీ శంకుస్థాపన చేసి వదిలేస్తారు అనుకుంటున్నారు? ఏం లేదు, మొత్తం చూడండి, లేబర్ కానీ మిషనరీ కానీ మొత్తం వచ్చేసినాయి ఆల్రెడీ. ఇప్పుడు జరుగుతున్న పనులు అదే ఇప్పుడున్న మెటీరియల్ ప్రకారంగా చూసుకుంటే ఎన్ని సంవత్సరాల్లో లేదంటే ఎన్ని నెలల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? 16 నెలల్లో కంప్లీట్ అయిద్దని చూస్తున్నారండి కంపెనీ వాళ్ళకి ఇచ్చేసారు ఆల్రెడీ. 16 నెలల్లో కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడి నుంచి సచివాలయం కానీ హైకోర్టు కానీ దరిదాపుల్లోనే, అంత కిలోమీటర్ వ్యవధిలోనే ఉండే మొత్తం మధ్యలో కట్టుకుంటున్నారు ఇల్లు. బాబు గారు విస్తీర్ణం కూడా 5 ఎకరాల్లో ఒక రైతు దగ్గర కొనుక్కున్నాడు ప్లాట్లు ఇస్తే మీ ఊరు రైతేనా? ఎలగపూడి రైతే. మొత్తం 5 ఎకరాల పొలం కొన్నాడు. ఎలా ఉంది ఇప్పుడు అమరావతి ప్రాంతం? 10 నెలల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడేముందండి, శ్మశానం చేసి వెళ్ళారు కదండి. ఏం డెవలప్ చేయలేదు కదా, ఏమీ రూపాయి ఖర్చు పెట్టలా. ముళ్ళు మాత్రం పెంచాడు. ఆ ముళ్ళు పీకటానికే 3 నెలలు పట్టింది. ముళ్ళు పీకటమే 3 నెలలు పట్టింది. శ్మశానం అన్నట్టుగా చేసి వెళ్ళాడు, కావాలని చేశాడు. ఏమి రూపాయి ఖర్చు పెట్టలా. ఇప్పుడు హ్యాపీ అండి అందరూ, రాష్ట్రం మొత్తం హ్యాపీ. ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. మళ్ళీ నా పరిపాలనే కోరుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు కానీ వస్తే నేనే అధికారంలోకి వస్తా, 30 ఏళ్ల పాటు నేనే పరిపాలిస్తానని ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. ఏమంటే కుంటాడు, ఏమంటాడు, నేను లేతే మనిషిని కాదంటాడు. అటు లేచేది లేదు, చేసేది లేదు, రెండూ లేదు. బరాబర్ వస్తా అంటున్నాడు ఈసారి. 11 ఇప్పుడు 150 సీట్లు 11 సీట్లకు వచ్చినాయి. ఈ 11 పోయి 3 వస్తాయి. అంటే మరి చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం బాగాలేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఓన్లీ పెన్షన్ తప్ప ఏమీ చేయట్లేదు. నేనుంటే చాలా బటన్లోకి డబ్బులు వేసేవాడిని, ప్రజలంతా హ్యాపీగా చూసుకున్నానని చెప్తున్నాడు ఆయన. బటన్ నొక్కి 3 వేసేవాళ్ళు. 97 మంది 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో వచ్చాయి, లేత లేదు. రైతులకి కౌళ్ళు కూడా ఇవ్వలేదండి. రాజధానిలో రైతులకి ఎంత ఇబ్బంది పడ్డారు రైతులు. అంటే మరి ఎందుకు రాజధాని, ఇది ఒక రాజధాని అమరావతి కాదు, ఇది భ్రమరావతి, కమరావతి అని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఎందుకు చిత్రీకరించారు గత 5 ఏళ్లలో? మరి అదే సామాజిక వర్గం అని అనేక బాల్తాబడి 11కి వచ్చింది. వాళ్ళు టార్గెట్ చేశాడు సామాజిక వర్గం. అదే ఊతర కొట్టాడు. మేము వైజాగ్ వెళ్తున్నాను, ఏటోకి వెళ్తున్నాను అని చెప్పాడు. తీసుకెళ్లి ఏటో బారేశారు. ఏడ కాకుండా సొంతంలో బారేశారు, నువ్వు వనికిరావు అని ప్రజలందరూ. 2047 కల్లా చంద్రబాబు అంటున్నాడు అమరావతిని దేశంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దాను, మంచి నగరంగా చేస్తా అనేసి అయితే చెప్తున్నాడు. నమ్మకం ఉందా? చేయగలుగుతాడండి మీకు? 100కి 100% నమ్మకం ఉందండి. బాబు గారు చెప్పారంటే చేసి తీరుతాడు. పోయినసారి బిల్డింగ్లు కట్టింది 14 నెలలే కట్టిన బిల్డింగ్ 3 సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. గతంలో అంటే గత 14 నెలల్లో అప్పుడున్న టెన్యూర్లో చంద్రబాబు అసలు అమరావతిలో ఏమీ చేయలేదు, అందుకే ప్రజలు ఓడించారని చెప్తుంటారు. ఏమంటే ఈ బిల్డింగ్లు అవపడుతున్నాయి చూడండి, కొరత చుట్టూ చూడండి. బిల్డింగ్లో కట్టిన 16 నెలలే కట్టింది, అన్ని బిల్డింగ్లు కట్టాడు. మరి ఏ బిల్డింగ్లు కట్టాడండి? ఇప్పుడు టెంపరీ ఏదైనా అసెంబ్లీ కట్టాడా? గత పాలకులు 5 సంవత్సరాలు దాంట్లోనే అసెంబ్లీ చేశారుగా, కూర్చున్నారుగా ఈ ఎదవలో. హైకోర్టు ఉంది కదా, జరుగుతుంది కదా. అంటే గ్రాఫిక్స్ అనేవాళ్ళు విట్ కాలేజీ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, ఇవన్నీ పెద్ద పెద్ద కాలేజీలు తెచ్చారు. ఒక్కో దాంట్లో 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పిల్లలు ఉన్నారు ఒక్కో కాలేజీలో. మరి ఈ డెవలపా కాదండి ఇది? గ్రాఫిక్స్ అంటారు కదా అమరావతి. వాళ్ళ కళ్ళకి బయర్లు కమ్మి గ్రాఫిక్స్ అంటున్నారండి. కళ్ళు బయర్లు కమ్మినప్పుడు అంతే ఉంటది.
బయలు గమ్మినాకే తర్వాత 11 సీట్లకు వచ్చింది.